చిరంజీవి ఈ రోజుగా అక్షరాలు నీ స్నేహితుడికి నీవు చేయు ఉపకారం ఎంతైనా నీ స్నేహితుడితో కూడా నీవు వెళ్ళకపోతే పోటీ చేయమని అతను అడుగగా కూసై యెహోవాను ఈ జనులను ఇశ్రాయేలీయులందరూ ఎవరిని కోరుకుందురో నేను అతని వాడను అతని వద్దనే ఉండును మరియు నీ తండ్రికి సేవ చేయవలను అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలను కదా నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినప్పుడు నీ సన్నిధిని నేను సేవ చేయదునని అబ్షాలోము వద్ద మనవి చేశాడు. అబ్షాలోము అహీతోఫెలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకుంటే ఆలోచన చేతున్న రమ్మన్నారు. అహీతోఫెలు నీ తండ్రి చేత ఇంటికి కావలించబడిన గొప్ప యుద్ధకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యులైతివి ఇశ్రాయేలీయులందరూ తెలుసుకోండి. అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందని చెప్పింది. కాబట్టి మేడ మీద వాళ్ళ అక్షరాలకు ఉదాహరణ వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రిని సుఖపత్నులను కూడింది. ఆ దినములలో అహీతోఫెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొక్క విశ్వాసం చేసుకొనిన ఆలోచన అయినట్లుగా ఉంటుంది. దావీదు అబ్షాలోము దాన్ని అట్లే ఎంచుకుంది. సో ఈ 16వ అధ్యాయంలో మొదటి 4 వచనాలలో ఆల్రెడీ కొడుకు తిరుగుబాటు చేయటం, ఆ పరిస్థితిని బట్టి బయటకు వచ్చిన దావీదుకి ఆల్రెడీ బాధ ఉంది. మొదటి 4 వచనాలలో సీబా వచ్చి దావీదుని మోసం చేయటాన్ని మనం చూసాం. ఆ తర్వాత 5వ వచనం నుండి 14వ వచనం వరకు చూస్తే షిమి అనేటువంటి వాడు వచ్చి వాడు దావీదు మీద అటాక్ చేయటం మాటలతో చూస్తాం. అంటే ఒక వ్యక్తి మీద ఒకదాని వెనకాల ఒకటి ఎన్ని అటాక్స్ జరుగుతా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం చదివినటువంటి 15 నుంచి 23 వచనాలలో అబ్షాలోము ఇజ్రాయేలీల వాళ్ళందరూ అంతకుముందు అబ్షాలోము ఎక్కడున్నాడు? ఇప్పుడు యెరూషలేముకి వచ్చాడు అని అంటే ఇంతకుముందు ఎక్కడున్నాడు ఈయన? ఇంటి దగ్గర. ఏ ఇల్లు? ఆ ఇల్లు ఎక్కడుంది? మీరు ఆ కంటిన్యూటీ మిస్ అయ్యారంటే మీకు కనెక్ట్ చేసుకోవడం కష్టం. అందుకే మధ్యలో మిస్ అవ్వకూడదు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఎక్కడ? యెరూషలేము, హెబ్రోన్. సో నేను అక్కడికి వెళ్ళి బళ్ళు అర్పించి వస్తాను డాడీ అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అవునా? వెళ్ళిన తర్వాత మెల్లిగా అక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి జనాలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఆ ప్లాన్ అంతా రాజుకి తెలిసి వాడు ఇక్కడికి వచ్చేలోపు దావీదు యెరూషలేమును వదిలేసి వెళ్ళిపోయాడు. సో వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంతకీ హెబ్రోన్ నుంచి బయలుదేరి యెరూషలేముకి వచ్చాడు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషై అబ్షాలోము దగ్గరికి వచ్చి రాజు చిరంజీవి అగునుగాక అనగానే అబ్షాలోముకి ఒక సందేహం వచ్చింది. అబ్షాలోము మరీ అంత బుర్రలేనడం కాదు, వాడు చాలా యుక్తిపరుడు. యుక్తి అనే దానికన్నా కూడా వీడి దగ్గర కుయుక్తులు ఎక్కువ. తెలివికి అతి తెలివికి డిఫరెన్స్ ఉంది కదా. తెలివి ఉంటే మంచిదే కానీ ఏముండకూడదు, యుక్తి ఉంటే మంచిదే కానీ ఏముండకూడదు, కుయుక్తి ఉండకూడదు. యుక్తి కలిగి ఉండటం మంచిదే. వీడికి హూషైని చూడంగానే ఒక ప్రశ్న వచ్చింది హృదయంలో. ఏంటంటే ఇతను దావీదుకి చాలా క్లోజ్ ఫ్రెండ్. మరి నీ ఫ్రెండ్ వెళ్ళిపోతుంటే నీ ఫ్రెండ్తో పాటు నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదు? ఇదేనా నువ్వు ఫ్రెండ్షిప్కి ఇస్తున్న వాల్యూ అంటున్నాడు. నీ ఫ్రెండ్కి ఇంత ఇబ్బంది కలిగితే, ఇంత బాధ కలిగితే, నీ ఫ్రెండ్ ఊరు వదిలి వెళ్ళిపోతే, అతనితో పాటు కొంతమంది పోతే వాళ్ళల్లో నువ్వెందుకు లేవు? నిజంగా నువ్వు స్నేహితుడివైనా మీ ఫ్రెండ్షిప్ అసలు ఎట్లాంటిదో నాకు తెలుసు. మా నాన్న నువ్వు ఎట్లాంటి ఫ్రెండ్సో నాకు బాగా తెలుసు. మరి నువ్వు వెళ్ళలేదేంటి అని ప్రశ్నిస్తున్నాడు. నిజమైన స్నేహము అంటే ఏంటి? బైబిల్ మనకిచ్చేటువంటి సమాధానం
యేసు ప్రభు మాటల్లో చెప్పాలంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? వీడోకు ప్రేమిస్తాడు. తన ప్రాణము పెట్టువానికంటే అంతకంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎవడు అన్నాడు. నిజమైన స్నేహితుడు యేసయ్య మాటల్లో చెప్పాలంటే సువార్తల్లో ప్రాణం పెడతారు అన్నాడు. అదే జ్ఞాని అయినటువంటి సొలొమోను మాటల్లో ఒకవేళ చెప్పాలి అని అంటే సామెతలు 17:17 ప్రకారం నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఇది సొలొమోను మాట. విడవడు, ప్రేమిస్తాడు. ఏ పరిస్థితి వచ్చినా సరే వదిలేయడు. ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు ఫ్రెండ్గా ఉండి బాగోనప్పుడు ఒకవేళ ఆ వదిలేస్తే అది నిజమైన స్నేహమా? నిజమైన స్నేహం అంటే ఏంటి? నేను నిన్నే ఒక వీడియో చూస్తుంటే అందులో ఒక ఫ్రెండ్షిప్ గురించి ఒక ఎగ్జాంపుల్ వాడాడు. తండ్రి కొడుకు ఇద్దరున్నారు. తండ్రికి ఏమో 1.5 ఫ్రెండ్స్ ఉన్నారంట. ఎంతమంది? అదేంటండి, అయితే 1 ఉండాలి లేకపోతే 2 ఉండాలి, ఈ అరేంటి? ఈయనకేమో 1.5 ఫ్రెండ్స్ ఉన్నారంట. కొడుక్కేమో 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారంట. ఎంతమంది? 200 మంది. వీడు అంటున్నాడు నాన్న దగ్గరకు వచ్చి, డాడీ నాకు 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు ఆఫ్టర్ ఆల్ 1.5 మందే అంటే, సర్లేనన్నా ఏది నిజమైనటువంటి ఫ్రెండ్షిప్పో నేను నీకు తెలియడానికి నేను ఒక పని చెప్తాను, చేస్తావా అని అంటే, ఓకే డాడీ చేస్తానన్నా. సరే నువ్వు ఏదైనా ఒక జంతువుని, ఒక పందినో లేకపోతే ఒక గొర్రెనో దేన్నో దాన్ని చంపుకొని ఒక మూట కట్టుకొని, ఇదిగో నేను కోపంలో ఒకరిని కొట్టి చంపేశాను, మరి ఇదిగో వాళ్ళ బాడీ ఇట్లా దీనిలో పెట్టుకొచ్చాను, మరి ఏం చేయమంటావురా అని నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి అడుగు అని చెప్పి పంపిస్తా. మొదటోడి దగ్గరికి వెళ్తే నువ్వు లోపలికి రామాక మళ్ళీ నేను ఎరుక్కుంటాను పోవతలకి అన్నాడు అక్కడ. రెండోవాడి దగ్గరికి వెళ్ళాడు, వాడట్లాగే అన్నాడు. ఈ 200 మంది దగ్గరికి అందరి ఇళ్ళకి ఆ మూట పట్టుకుని తిరిగాడు, ఒక్కడు కూడా వాడిని ఇంట్లోకి రానివ్వలా. డాడీ నా ఫ్రెండ్స్ అందరూ అయిపోయారు, ఎవడు రానిలేదు అన్నాడు అంట. సరే ఇప్పుడు నా 1.5 ఫ్రెండ్లో ముందు అర ఫ్రెండ్ ఉన్నాడు కదా, సగం ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా అన్నాడు. వాడింటికి వెళ్ళి నేను పలానా వాళ్ళ అబ్బాయిని, నేను ఇట్లాగా తప్పు చేశాను, ఒకరిని చంపేశాను, మా నాన్న మీ దగ్గరికి వెళ్ళమన్నాడంటే, నువ్వు ఒక పని చేయి, ముందు ఆ మూట ఇక్కడ మా ఇంట్లో పెట్టేసి నువ్వు వెళ్ళిపో, దీనికి నీకేం సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు. సో ఆ బాడీని ఆయన తీసేసుకున్నాడు. డాడీ ఆయన తీసేసుకున్నాడు అని చెప్తే ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు నా మొదటి ఫ్రెండ్ ఒకడున్నాడు కదా 1.5లో, ఆ ఒకటి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పు అన్నాడు. నేను ఇట్లాగా పలానా వాళ్ళ అబ్బాయిని మరి ఒక మర్డర్ చేశాను, అర ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఆ బాడీని ఆయన తీసేసుకున్నాడు, మా డాడీ ఏమో నన్ను మీ దగ్గరికి వెళ్ళమన్నాడు అంటే, నువ్వు ముందులా లోపలికి అని చెప్పి వాడిని లోపలికి పిలిచి వాడికి మంచిగా ఫుడ్ పెట్టి, నువ్వు కొంచెం ఫ్రెష్ అవ్వు, బాగా కలిసిపోయావు అని స్నానానికి అన్ని ఏర్పాట్లు చేసి, టీవీ ఆన్ చేసి కొంచెం రిలాక్స్ అవ్వ అంటున్నాడు. ఈలోపు పోలీసులు వచ్చి డోర్ కొట్టారు. డోర్ కొడితే ఏంటి సంగతి అనగానే, పలానా అనగానే చేసింది నేనే అని వీడు అరెస్ట్ అయ్యి వెళ్ళిపోయాడంట, ఈ మొదటి ఫ్రెండ్. ఇప్పుడు వీళ్ళ నాన్న వీడిని క్వశ్చన్ చేశాడంట, ఇప్పుడు చెప్పరా నిజమైన ఫ్రెండ్ ఎవడో అన్నాడంట. అర్థమవుతుందా? ఎవరు నిజమైన ఫ్రెండ్స్? అన్ని బాగున్నప్పుడు వచ్చి మనల్ని వాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. నేను ప్రభుని ఎరగక ముందు 30 రోజుల్లో కనీసం 25 రోజులు తాగేవాడిని. సో డైలీ సాయంత్రం పర్టికులర్ టైం అయితే నేను ఎక్కడికి వెళ్తానో, ఏ బార్లో ఉంటానో నా ఫ్రెండ్స్ అందరికి బాగా తెలుసు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు అలా చెయ్యాలి అనుకున్నప్పుడు వచ్చేవాళ్ళు. కొంతమంది ఏమో నేను బయలుదేరేటప్పుడు వచ్చేవాళ్ళు, కొంతమంది డైరెక్ట్గా అక్కడికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే వస్తే వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అది బాగా తెలుసు వాళ్ళకి. సో ఫ్రీ అనమాట. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలు ఊరు వెళ్ళినప్పుడు ఏదో చాటుగా చేయడానికి ప్రయత్నం చేస్తా వచ్చేవాళ్ళు. నేను ఇంకా ఎగిరిపడేవాడిని, మీరు భయపడి దాక్కుని చూడండి, ఎవరు లేనప్పుడు చేస్తున్నారు, నేను అన్ని ఓపెన్ గా చేస్తున్నాను అంటే మళ్ళీ చేసేదే పనికిమాలిన పని, దాంట్లో మళ్ళీ అతిశయం ఉండేది నాకు. కొన్ని పరిస్థితులు నా లైఫ్ లో కూడా వచ్చినాయి. ఆ టైంలో నా పక్కన నిలబడినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కొంతమంది ఉన్నారు, ఒక 3 ఉన్నారు. ఇక వాళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా నా టఫ్ సిచ్యువేషన్ లో పక్కన కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. నా పెయిన్ లో నిలబడిన వాళ్ళు వాళ్ళే.
అన్నీ బాగున్నప్పుడు అందరూ ఫ్రెండ్స్ లాగే కనబడతారు. మామ, బావ అనుకుంటా, లేకపోతే ఇంకేదో అనుకుంటా. కానీ ఇష్యూ వచ్చినప్పుడే నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ యొక్క విలువ అనేది బయటపడుతుంది. సో ఇక్కడ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడని చదివాం సొలొమోను మాటల ప్రకారం, విడువక ప్రేమించును. దాని కొనసాగింపే ఉంది ఇంతకీ 17:17లో. కేవలము విడువక ప్రేమించడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తాడంటే ఆయన దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. కేవలం విడువక ప్రేమించడం కాదు, దుర్దశ కలంగానే ఈ స్నేహితుడు ఫ్రెండ్ అయిపోతాడు. ఈ స్నేహితుడు ఏమవుతాడు? సహోదరుడు, బ్రదర్ అయిపోతాడు. ఒక అన్న తమ్ముడిని చూసినట్లుగా, లేదా ఒక తమ్ముడు అన్నయ్యకి ఇదైనట్లుగా వాడు సహోదరుడుగా మాడిపోతాడు. వీళ్ళ ఫ్రెండ్షిప్, దావీదుతో ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నటువంటి వాళ్ళ గురించి అబ్షాలోముకి బాగా తెలుసు. దావీదు యొక్క ఫ్రెండ్షిప్, దావీదు ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇస్తాడో, ఆయన ఏ విధంగా కొంతమంది ఫ్రెండ్స్ ని సంపాదించుకున్నాడో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. బైబిల్లో ఫ్రెండ్షిప్ అనగానే టక్కామని గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? దావీదు, యోనాతాను. ఫ్రెండ్షిప్ డే వచ్చిందంటే దావీదు, యోనాతాను మీద చాలా మంది వాక్యం చెప్పుకుంటారు. ఇక ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలి కాబట్టి ఫ్రెండ్షిప్ అనగానే టకామని గుర్తొచ్చే ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. వాళ్ళ ప్రేమ ఎంత విచిత్రమైందనంటే ఇదే సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ ఫ్రెండ్ చనిపోయినప్పుడు దావీదు అంగలార్చినటువంటి విధానం, ఇవన్నీ మనకు అక్కడ కనబడతాయి. ఒక స్త్రీకి పురుషునికి మధ్యలో ఉండేటువంటి ప్రేమ కన్నా కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ బహు వింతైందిగా కనబడుతుంది. అలాగని చెప్పి వీళ్ళేమి హోమోసెక్షువల్స్ కాదు. వాళ్ళ యొక్క స్నేహము అట్లాంటిది, వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ అట్లాంటిది. స్నేహానికి అంటే దావీదు తన జీవితంలో కొంతమంది అట్లాంటి వాళ్ళని సంపాదించుకోవటం, కొంతమంది అటువంటి ఫ్రెండ్స్ ని కలిగి ఉండటం అనేది తన యొక్క లైఫ్ కి ఒక చక్కని గుర్తది. ఎన్నేళ్ళైనా సరే మన అన్ని పరిస్థితుల్లో నిలబడే ఒక ఫ్రెండ్ ని సంపాదించుకోలేకపోయామంటే ప్రాబ్లం మందా అవతలొడదా? ఎవరు లేరన్నా, ఎందుకు ఉంటారన్నా? నీ లైఫ్ బాగుంటే ఉంటారు. ప్రాబ్లం ఎవరిది? అవతలొడదా మందంటారా? ఖచ్చితంగా మందే. ఏ వ్యక్తి అయితే ఒక ఫ్రెండ్ ని సంపాదించుకోలేకపోయాడో, ఒక ఆత్మీయుడిని సంపాదించుకోలేకపోయాడో. కాబట్టి దావీదు, యోనాతాను యొక్క ఫ్రెండ్షిప్ అంత చక్కనిది. ఫ్రెండ్షిప్ అనగానే ఇమీడియట్ గా గుర్తొచ్చేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా. ఇక్కడ అబ్షాలోముకి వచ్చిన క్వశ్చన్ కూడా అదే. హూషైతో ఏమంటున్నాడు? రాజు చిరంజీవి అగున కాకనంగానే, నువ్వు మా నాన్న ఫ్రెండు కదా, మా నాన్న ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళలేదేంటి? ఎందుకు వెళ్ళలేదు? నాకేదో డౌట్ గా ఉంది. నువ్వు వచ్చి నన్ను రాజు అని పిలుస్తున్నావు, నన్ను రాజు చిరంజీవి అగ్ని కాక అని పలుకుతున్నావు అని ఈయనకి ఏం కలిగింది? ఇంతకీ హూషై మీద డౌట్ వచ్చింది. ఎందుకంటే దావీదు యొక్క ఫ్రెండ్స్ ఎలా పడితే అలా ఉండే ఫ్రెండ్స్ కాదు. వాళ్ళు దావీదు కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉండేటువంటి వాళ్ళు అనే సత్యము అక్కడ అహీతోపెలుకి, ఇప్పుడు ఉన్నటువంటి అబ్షాలోముకి ఇద్దరికి బాగా తెలుసు. అందుకే ఇమీడియట్ గా పడిపోకుండా ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళలేదేంటి అని క్వశ్చన్ చేస్తున్నాడు అనుమానంతోనే. వాస్తవంగా హూషై వెళ్తానన్నాడా వెళ్ళనన్నాడా? దావీదుతో వెళ్ళాడా వెళ్ళలేదా? దావీదు ఆల్రెడీ జర్నీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఒక 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 ముందధ్యాయం చూడండి, 15:30 దగ్గర దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కి దగ్గరకు వచ్చినప్పుడు ఎవడో వచ్చి ఒకడు అన్నాడు, ఇదిగో మీ అబ్బాయితో అహీతోపెలు కూడా ఇప్పుడు చేరాడు, వీళ్ళిద్దరూ ఒక టీం అయ్యారు అని చెప్పగానే దావీదుకి ఇంకొంచెం పెయిన్ ఎక్కువైంది. ఇమీడియట్ గా దావీదు ఒక ప్రార్థన చేశాడు 31వ వచనంలో, దేవా అహీతోపెలు యొక్క ఆలోచనని చెడగొట్టు అని ప్రార్థన చేయగానే ఆయన ఆమెని చెప్పి కళ్ళు తెరవంగానే కళ్ళ ముందుకు ఒకడు వచ్చాడు. ఎవరతను? హూషై. దావీదుని వెతుక్కుంటా వచ్చాడు. దావీదు నేను నీతో కూడా వస్తానని వచ్చాడు ఆయన. అర్థమవుతుందా?
ఇక్కడ దాన్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. 34వ వచనం చూడండి. 15:34. దావీదేమన్నాడు, నువ్వు పట్టణానికి తిరిగెళ్ళి ఇంతవరకు నీ తండ్రికి సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే నువ్వు అక్కడ ఉండాలి. రెండవది, ఎవరు లేకపోతే అహీతోపెలు చెప్పే ఆలోచనలు ప్రతిదీ వీడు గుడ్డిగా నమ్మి చేస్తే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి వాడి ఆలోచనని చెడగొట్టాలంటే నువ్వు ఉండాలి. కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళని దావీదు హూషైని వెనక్కి పంపించాడు. ఇప్పుడు చెప్పండి, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్పై అన్నమాట, ఒక గూఢచారి. ఇప్పుడు గూఢచారి పనులు చేయటం కరెక్టేనా? చెప్పండి, గూఢచారుల పనులు చేయటం కరెక్టేనా? పార్టీ ఏమో వేరే పార్టీ, కానీ ఇక్కడుండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని అవతల పార్టీకి మోసే పని చేయటం కరెక్టేనా? అర్థమవుతుందా? కొన్నిసార్లు ఈ రకమైన ప్రశ్నలు వస్తాయి. ఒకసారి ఒకళ్ళు ప్రశ్న అడిగారు, యాజ్ ఏ బిలీవర్, నేను సైన్యంలో ఉన్నప్పుడు యాజ్ ఏ బిలీవర్ గా నేను అవతలని షూట్ చేసి చంపాలి, ఎందుకంటే అది టెర్రరిస్ట్. బైబిల్ ఏం చెప్తుంది? చేయకూడదు. మరి నేను ఇప్పుడు గన్ను నొక్కాలా, లేకపోతే వాడు నొక్కితే ఆ బుల్లెట్ నేను తీసుకుని చచ్చిపోవాలా? అంటే దాన్ని బట్టి ఏం చేయకూడదు, మనం ఇంకా బిలీవర్ అవ్వడు, సైన్యంలోకి వెళ్ళకూడదు, అంతేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని సందేహాలు వస్తాయి కొన్నిసార్లు. అయితే ఇక్కడ మనం చూడవలసింది, దావీదు కుయుక్తితో కావాలని ఒకరిని ఏర్పాటు చేసి అక్కడ పెట్ల. దావీదు దేవా అహీతోపెల ఆలోచన చెడగొట్టు అని ప్రార్థన చేసి కళ్ళు తెరిచాక తన కళ్ళ ముందుకు హూషై వచ్చాడు. అది దావీదు యొక్క ప్రార్థనకి హూషై తన ముందుకు రావటం అనేది దేవుడు ఇచ్చిన జవాబు. అది దావీదుకి అర్థమైంది కనుకనే దావీదు మళ్ళీ వెనక్కి పంపించాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు, నాకు అర్థమైంది, కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఈ పని చేయాలి నువ్వు. ఇప్పుడు ఇదే మాట అబ్షాలోముతో ఈయన పలుకుతుంటే, నువ్వు నీ ఫ్రెండ్తో ఎందుకు వెళ్ళలేదని అడుగుతుంటే ఈయన ఏమన్నాడు చూడండి అక్కడ 18వ వచనం. యెహోవాయును ఈ జనులను ఇజ్రాయేలులందరూ ఎవరిని కోరుకుందరో నేను కూడా వాళ్ళనే కోరుకుంటాను, నేను కూడా అతని వాడు నగుదును, అతని యొద్దనే వందును అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేసరికి ఇక నమ్మాడు అబ్షాలోము కూడా. ఇప్పుడు ముందుకెళ్లే ముందు ఈ హూషై దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? హూషై దగ్గర నుంచి మనం నేర్చుకోదగినటువంటి లెసన్ ఏంటి? ఒబీడియన్స్, విధేయత ఉంది. దావీదు చెప్పగానే వెళ్ళాడు. ఒకవేళ దొరికిపోయాడు అనుకో ఏమవుతాడు? అరణ్యంలో దావీదుతో ఉన్న చావడానికి టైం ఎక్కువ పట్టిద్దేమో, ఎందుకంటే వాళ్ళు రావాలి, పట్టుకోవాలి. కానీ అక్కడ కానీ దొరికాడంటే అందరికంటే ముందు చచ్చిపోయేది ఎవరు? హూషై. ఒకవైపు ప్రాణాలకు తెగించాడు, మరొక వైపు దావీదు యొక్క మాటకి విలువనివ్వటం, మాటకు వాల్యూ ఇవ్వటం. మాటకి విలువ ఇవ్వకుండా విధేయత ఉండదు. ఆ పర్సన్ యొక్క మాటకి విలువ లేకుండా విధేయత ఉండదు. ఒకవేళ ఆ వ్యక్తికి విలువ ఇవ్వట్లేదు, వ్యక్తి యొక్క మాటకి కూడా విలువ ఇవ్వట్లేదు, కానీ ఆ పని చేస్తున్నాము అని అంటే అది వేషధారణ. ఇప్పుడు ఆఫీస్ ఉందనుకోండి, బాస్ అంటే ఇష్టం లేదు, బాస్ యొక్క మాట అన్న కూడా లెక్కలేదు, కానీ ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి పని చేసుకుంటే ముందుకు పోతున్నావు. ఎందుకంటే నీకు జీతం వస్తుంది. రెండోది, అక్కడ ఏ రకమైనటువంటి వాల్యూ ఆయనకి ఇవ్వకపోయినా పర్సన్ గా ఆయన యొక్క మాటకి నువ్వు ఇదే చూపుతున్నట్టు కనబడుతున్నావు, కానీ అది వాస్తవంగా నువ్వు కాదు. ఈ రెండు రకాల వైఖరి కలిగి ఉండటాన్ని ఏమనొచ్చు? వేషధారణ. సో విధేయత ముందు వ్యక్తికి విలువ ఇవ్వకుండా వ్యక్తి యొక్క మాటకి విలువ ఇవ్వవు. వ్యక్తికి విలువ ఇవ్వకుండా నిజమైన విధేయత అనేది ఉండదు. ఒకవేళ అక్కడ చేస్తున్నట్టు కనబడిన మొదటిది లేకపోయినట్లయితే అది వేషధారణ అవుతుంది తప్ప మరొకటి కాదు.
కానీ ఇక్కడ హోషే యొక్క జీవితంలో మనకు కనబడేది, ఈయన దగ్గర మనం నేర్చుకోదగినటువంటి లెసన్స్ ఏంటంటే, దావీదుకి విలువనిస్తున్నాడు, దావీదు యొక్క మాటకి విలువనిస్తున్నాడు, విలువిచ్చేవాడుగా ఉన్నాడు. రెండవది విధేయత చూపించేవాడుగా ఉన్నాడు. మూడవది ప్రాణాలు తెగించేవాడుగా ఉన్నాడు. ఒకవేళ దొరికిపోతే చచ్చిపోతాడు, అయినా సరే దానికి రెడీ. అదే మనం ఇందాక గుర్తు చేసుకుంది సామెతలు 17:17లో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా ఉంటాడు. యేసుప్రభు మాటల్లో చెప్పాలంటే, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. కాబట్టి హోషే దగ్గర మనము ఈ లెసన్స్ ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు, మరి హోషే ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు కదన్నా, మనం మరి చెప్పొచ్చా? లోపల ఉన్నదేమో ఒకటి, బయట ఉండి చేస్తుందేమో ఇంకొకటి, మరి అట్లా చేయొచ్చా? గుడ్డిగా ఏమంటారు, ఒక జనరల్ స్టేట్మెంట్ ని కొన్ని ప్యాసేజెస్ లో నుంచి మనం పాస్ చేయడానికి వీలు లేదు బైబిల్లో. అవి పర్టికులర్ గా కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులను బట్టి జరిగిన విషయాలు అవి. అర్థమైందా? సో అల్టిమేట్ గోల్ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని, ఆ బేసిస్ లో అందుకనే బైబిల్ మనకు చెప్తుంది ఏంటి, పావురాల వలె నిష్కపటముగా ఉండాలంట, పాముల వలె వివేకంగా ఉండాలి. ఈ రెండింటిని యూజ్ చేయాలి. నిష్కపటంగా ఉండాలి కనుక, మొన్న మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు ఒకళ్ళు అడుగుతున్నారు, ఏంటి మీరు మిషనరీసా అని. ఇప్పుడు ఏంటి మిషనరీస్ అని చెప్పాలి వాళ్ళకి? ఒక అఫీషియల్ అడుగుతున్నాడు. మేము సోషల్ వర్క్ చేస్తాం, స్కూల్స్ ద్వారా, మెడికల్ ద్వారా, వి విల్ డూ సోషల్ వర్క్. ఆయన ఎందుకు అన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు? మీ సంస్థ ఎంత పెద్దదని అడుగుతున్నాడు. అన్నీ అడిగాడు, ఎన్ని చోట్ల ఉంది, మీ సంస్థ ఎంత పెద్దది, అన్ని చెప్తాం అడిగిన దానికల్లా. మరి దేవుడు మరి సత్యమే మాట్లాడమన్నాడుగా, అలాగని నేనేం అబద్ధం చెప్పలే. అక్కడ విషయాల్ని ఎంతవరకు రివీల్ చేయాలో, ఎంత అవసరమో అంతవరకే మాట్లాడాలి, అంతే. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఏం కనబడుతుంది, ఈయన ఆ మాటలను చెప్పాడు. అంటే లాయల్ పర్సన్. ఇంకొకలాగా చెప్పాలంటే హోషే ఎట్లాంటి వ్యక్తి, తను ఎంత లాయల్ గా ఉన్నాడో దావీదుకి. లాయల్ పర్సన్ అంటే ఏంటి? ఐఎమ్ లాయల్ టు కింగ్ అని అన్నారు అనుకో, దాని అర్థం ఏంటి? సద్భక్తి, లేకపోతే రాజు ఎడల భక్తి కలిగినటువంటి లైఫ్, సద్భక్తి కలిగినటువంటి వాడు. సద్భక్తి అంటే సరైనటువంటి డివోషన్, సరైనటువంటి భక్తి, రాజు ఎడల కలిగి ఉంది, లాయల్టీ. సరే ఇక్కడికి రండి. హోషే అయిపోయింది కదా, నెక్స్ట్ కిందకి రండి. సరే, ఇప్పుడు వీళ్ళకి హోషే చెప్పినటువంటి మాటల మీద అబ్షాలోంకి కొంత నమ్మకం అనేది కుదిరింది, లేకపోతే ఇంకో ప్రశ్న వేసి ఉండేవాడేమో. ఈయన మరొకసారి ప్రశ్నించడానికి వీలు లేనంతగా చాలా కాన్ఫిడెంట్ గా ఆ విషయాలన్నీ ముందు పలికేసరికి ఇక అబ్షాలోం కూడా మళ్ళీ రెండో ప్రశ్న ఇలా. సో హోషే దగ్గర మనం ఈ విషయాల్ని నేర్చుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు తర్వాత హోషే వైపు నుంచి పక్కనే ఉన్న అహీతోపెల వైపు తిరిగి ఇప్పుడు అతను అడుగుతున్నాడు, మనం ఏం చేద్దాం చెప్పు. రాజు ఎవరు చెప్పండి? ఆ టైంకి రాజుగా తను తాను రాజుగా ప్రకటించుకున్నాడు ఎవరు? అబ్షాలోం. అబ్షాలోము కింద ఉన్న వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి కదా, ఇట్లా చేయండి అట్లా చేయండి అని. ఈయనేమో అనుకుంటున్నాడు, అసలు మనం ఏం చేద్దాం చెప్పు అంటున్నాడు. ఎందుకంటే అహీతోపెలు యొక్క ఆలోచనని అంత వాల్యూగా చూసేవాళ్ళు, ఈవెన్ డేవిడ్ కూడా. అదే మనకి 23వ వచనం చూడండి, అదే కనబడుతుంది. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును అహీతోపెలు యొక్క ఆలోచనని అట్లే ఎంచుచుండిరి. ఇప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది,
అహీతోపెల మాట ఉంది, దేవుని మాట ఉంది. ఏది విలువైంది? సే ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ మాట ఉంది, బైబిల్లో మాట ఉంది. ఏది విలువైంది? కిరణ్ అన్న చెప్పాడు తీసుకుందామా? కిరణ్ అన్న చెప్పింది బైబిల్లో కూడా ఉంది కాబట్టి తీసుకుందామా? ఈ రోజుల్లో పరిస్థితులు మారిపోతున్నాయి. బైబిల్లో ఉందో లేదో చూసేంత తీరిక లేదు, లేకపోతే అట్లా చెక్ చేసేంత జ్ఞానం అసలే లేదు. అది ఉందో లేదో ఎతకాలంటే అది ఎక్కడుందో తెలియాలిగా ముందు. సో ఏ గొడవ లేదు, అన్న చెప్పాడు కాబట్టి ఏం చేద్దాం, ఫాలో అయిపోదాం. ఇదే పరిస్థితి దినాల్లో. కానీ ఏం చేయకూడదు? దావీదు, అబ్షాలోము ఇద్దరు ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ ఎట్లా ఎంచుతున్నారంట చెప్పండి? వర్డ్ ఆఫ్ గాడ్ లాగా ఎంచుతున్నారు అహీతోపెల మాటని. ఒక వ్యక్తి మాట ఎప్పుడూ కూడా ఆ విధంగా ఎంచకూడదు. ఒకవేళ వ్యక్తి మాటకి విలువ, అది దేవుని వాక్యమైనప్పుడే దానికి వ్యాలిడిటీ, అంతే తప్ప. అందుకని పౌలు శీలలు బోధిస్తే బెరయా విశ్వాసులు ఏం చేశారంట, అలాగుందా లేదా అని వాళ్ళు వాక్యం చెప్పాక తీసి ఎతికారంట. ఓహో ఇక్కడ ఉంది, ఇది చెప్పింది కరెక్టే అని. ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న సమస్య అదే. క్రైస్తవులకి అదే సమస్య, క్రైస్తవేతరులకు కూడా అదే సమస్య. వాడు నిజంగా భక్తి కలిగి వాళ్ళు నమ్ముతున్నటువంటి పవిత్ర గ్రంథాలనే తిన్నగా చదివితే వాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి తీరుతాడు. వాడు ఉపనిషత్తులనే చదవమనండి, లేకపోతే వాళ్ళ ఖురాన్నే చదవమనండి నమ్మకంగా. వాళ్ళు ఫెయిత్ఫుల్ గా వాళ్ళు నమ్ముతున్న పవిత్ర గ్రంథాలను చదివితే వాళ్ళకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకి వాళ్ళు వెతకడం మొదలు పెట్టారంటే చివరికి యేసుప్రభు దగ్గరికి రావాల్సింది ఎవడైనా. ఎందుకంటే ప్రతి గ్రంథంలో కూడా అలాగని చెప్పి అవన్నీ ఇప్పుడు మనం చదవాల్సిన అవసరం లేదు. సత్యము ఎప్పుడు కూడా మారదు. సత్యం అంటే ఈ రోజు ఒకలాగుండి సాయంత్రానికి కొంచెం చేంజ్ అయ్యి రేపు పొద్దున్నకి మారిపోయేదా సత్యం అంటే? ఎప్పుడు ఒకేలాగా ఉంటది, దాన్నే సత్యం అంటాం, మారిపోయేది కాదు. ట్రూత్ మారదు కాబట్టి యేసుప్రభు మారదు, వాక్యం మారదు. సో ఎప్పుడు కూడా మనము మనుష్యుల మాటని అలాగని ప్రతి మాటని తీసి అవతల పడి చెత్తబుట్లో పడేయమని కాదు. చెప్తున్న మాటలు అవి వాక్యమైనప్పుడు, వాక్యానుసారంగా ఉన్నప్పుడు దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం ఎప్పుడూ మంచిది. క్రాస్ చెక్ చేసుకొని దాన్ని మనం తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సరే ఇక్కడికి రండి. ఏం చేద్దాము అని అడిగితే అహీతోపెలు ఇచ్చినటువంటి ఒక సలహా ఏంటి? 21వ వచనంలో, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల. సో దావీదు ఏ ఉద్దేశంతో అక్కడ ఆ ఇంటికి ఉపపత్నుల్ని అలాగే ఉంచేసి వెళ్ళాడు? ఆయన విశ్వాసంతో వెళ్ళాడు. నేను మళ్ళీ వెనక్కి వస్తాను, నాకు తెలుసు. విశ్వాసంతో ఆయన యొక్క ఉపపత్నుల్ని అక్కడే ఉంచి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే వీడిచ్చినటువంటి సలహా ఏంటి అహీతోపెలు? నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని పాడు చేస్తే నువ్వు నీ తండ్రి దృష్టికి అసహ్యుడు అవుతావు. 1, నీ తండ్రి దృష్టికి అసహ్యుడు అవుతావు. 2, నువ్వు చేసిన దాన్ని ఇజ్రాయేల్ అందరూ తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు 3వది ఏం జరుగుతుందంటే ఎవడు నీ పక్షం వాడో ఎవడు నీ పక్షం కానోడో కూడా తేలిపోద్ది. నువ్వు ఇంత చేసిన తర్వాత నువ్వు దావీదుకి భలే సరైనదే చేసావని చెప్పి నీ పక్షంగా ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఇది మంచి సలహాగా ఉందా, చెడ్డ సలహాగా ఉందా చెప్పండి? ఇప్పుడు ఈ ఉపపత్నుల్ని పాడు చేయటం అనేటువంటి యొక్క ప్రక్రియ ఎంత అవమానకరమైనది. ఇదే పద్ధతి మనం 3వ అధ్యాయం చదివినప్పుడు కూడా చూసాం. సౌలు కొడుకైనటువంటి వ్యక్తి అక్కడ రాజుగా ఉన్నప్పుడు అబ్నేరు ఇష్బోషెత్ ఏం చేశాడంట, సౌలు ఉపపత్నుల్లో ఒక ఉపపత్ని దగ్గరికి వెళ్ళి ఆమెతో ఇది చేస్తే, సౌలు కొడుకు అప్పుడు కింగ్ కదా, ఈ అబ్నేరు అడిగాడంట, నువ్వు చేసింది ఏంటి అసలు అని 3వ అధ్యాయము 7వ వచనంలో అడిగితే వీడికి పిచ్చుకోపం వచ్చింది. నేను నిన్ను రాజుగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే నేను చేసిన దాన్ని క్వశ్చన్ చేస్తావు నువ్వు అని చెప్పి, అసలు నువ్వు రాజుకుంటానికి వీల్లేదు, మొత్తం తీసుకెళ్లి దావీదు చేతిలో పెట్టేస్తానని వీడు బెదిరించడం మొదలు పెట్టాడు. అంటే ఏం కనబడుతుంది అక్కడ?
అది చాలా చేయకూడనటువంటి, అది నైతికంగా పాపం మాత్రమే కాదు. ఇంకొకరి భార్యగా ఎంచబడుతున్నటువంటి వారిని ఇది చేయటం అనేది నైతికంగా, మోరల్ గా తప్పు మాత్రమే కాదు, ఇది రాజుని అవమానించటం. అందుకని అబ్నేరు కోపం వచ్చింది. అంతకుముందు ఎప్పుడు కూడా ఇష్బోషెతు మీద నోరెత్తని అబ్నేరు ఫస్ట్ టైం నోరెత్తాడు, అసలు నువ్వు చేసిందేంటి అని. అంతే, ఆ ఒక్కసారి నోరెత్తగానే వీడి కోపం వచ్చింది. ఇమీడియట్ గా మొత్తం మారిపోయినాయి పరిస్థితులు. ఈ ఈ ఆలోచన అబ్షాలోం తీసుకున్నాడు. అబ్షాలోం తీసుకొని ఏం చేశాడంట, మేడ మీద ఒక గుడారం వేశారు. ఇజ్రాయెల్ అందరికీ తెలియనట్లుగా, అందరికీ తెలిసేటట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను అని ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి లెసన్స్ ఏంటి, వాడు చేసినటువంటి యొక్క పని. మొట్టమొదటగా అహీతోపెల్ గురించి మనం ఆలోచన చేస్తే, అహీతోపెల్ లోపల ఏముంది? చాలా ద్వేషం ఉంది. ఎవరి విషయంలో? దావీదు విషయంలో. ఎందుకంటే తన మనవరాల్ని పాడు చేశాడు, పాపం ఉంది బెత్షెబా విషయంలో. కాబట్టి అంటే ఇక్కడ ద్వేషానికి ఉండేటువంటి శక్తి ఏంటో మనకి ఇక్కడ కనబడతా ఉంది. ద్వేషానికి ఉండే పవర్ ఎలా ఉంటుంది? ద్వేషం కలిగి ఉన్నప్పుడు అది వాడికి వాడు కాలిపోతున్నా సరే, ద్వేషం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? నేను తగలబడిపోయినా పర్లేదులే కానీ ఆ తగలబడే కార్యక్రమంలో పక్కనోడికి కూడా కొంచెం అంటించేస్తే ఇది ద్వేషంకి ఉండే లక్షణం. నేను కాలిపోయిన పర్లా, వీడు ద్వేషంతో కాలిపోతా ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఇది చాలా ఘోరమైంది, ఇది చాలా ఘోరమైంది. కేవలము ఈ అహీతోపెల్ యొక్క ఆలోచన యొక్క ఉద్దేశం వెనకాల దాగున్న కుట్ర ఏంటి అని అంటే, ఈ పని చేస్తే దావీదు అబ్షాలోము మళ్ళీ తిరిగి సమకూర్చబడే రికన్సైల్ అయ్యే ఛాన్స్ ఉందా? వీళ్ళిద్దరు ఇక లైఫ్ లో ఏమవ్వటానికి ఛాన్స్ ఉండదుగా. మళ్ళీ తిరిగి ఇద్దరు ఒకరితో ఒకళ్ళు సమాధాన పడి రికన్సైల్ అయ్యేటువంటి అవకాశమే లేదు. ఒకవేళ వీళ్ళిద్దరూ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మా నాన్న మా అబ్బాయి అనుకుంటా ఒకవేళ ఇద్దరు కలిసిపోయారు అనుకో, నష్టం ఎవరికి? ఫస్ట్ నష్టం ఎవరికి? వీళ్ళిద్దరు కలిసిపోతే ఫస్ట్ అహీతోపెల్కే. ఇమ్మీడియట్ గా డ్యామేజ్ ఎవరికి జరుగుద్ది? కాబట్టి అహీతోపెల్ యొక్క ఆలోచన ఏంటంటే, ఆయన ద్వేషమును బట్టి ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క ఇస్తున్నటువంటి ఆలోచనలు ఎలాగున్నాయి అని అంటే, ఇది ముందు ఆయనకున్నటువంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్. అవునా కదా? తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇది. ఇదేదో అద్భుతమైనటువంటి దిగి వచ్చినటువంటి దైవిక సలహా కాదు. దీనిలో ఉన్నది ఏంటి అని అంటే తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇది. రెండవది, వీళ్ళిద్దరూ జీవితంలో మళ్ళీ ఎప్పుడు కలవకూడదంటే పర్మనెంట్ గా దీన్ని నేను తెంచేయాలి అంటే అబ్షాలోముతో నేను ఈ పాడు పని చేపిస్తే వీళ్ళిద్దరికి కలవరు. మొదటిది ద్వేషం, రెండవది తన సెల్ఫ్ ఇంట్రెస్ట్, మూడవది వీళ్ళిద్దరూ కూడా కలవకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇంకా ఏం కనబడతా ఉన్నాయి? జాన్ ట్రాప్ అనేటువంటి దైవజనుడు దీని గురించి రాస్తూ అని అంటాడు, అహీతోపెల్ యొక్క నాలుక గురించి మాట్లాడుతూ, ఓ టంగ్ వర్ది టు హ్యావ్ బీన్ కట్ అవుట్, షేర్డ్ ఇన్ గాడ్ ఇన్ డ్రివెన్ డౌన్ టు ద థ్రోట్ ఆఫ్ ఫేమ్ that thus misused him to the engaging of Absalom in such an unpardonable villainy beside hazard of his immortal soul అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఆయన చెప్పిన మాట, ఎవడైతే ఇలాంటి సలహా ఇచ్చాడో వాడు నాలుకను కోసి, మన భాషలో చెప్పాలంటే మటన్ లాగా బాగా చాప్ చేసి కొట్టి దాన్ని ఎవడైతే ఇలాంటి సలహా ఇచ్చాడో మళ్ళీ వాడి నోట్లోనే కుక్కి. ఎందుకు ఇలాంటి పని చేయాలి అని అంటే, వాడు చేసినటువంటి పని ఒక క్షమించరాని దుర్మార్గమైన పని చేయటానికి ఒక సలహా ఇచ్చాడు. రెండవది, అబ్షాలోము యొక్క ఆత్మకి
నిత్యత్వ నాశనాన్ని తీసుకొచ్చి పెట్టేటువంటి ఒక ఆలోచన ఇచ్చాడు. ఇలాంటి నాలుక ఇది. ఈ నాలుకను అందుకే ఇట్లా చేయాలి అంటాడు ఆయన. అర్థమైందా? అర్థం కాలేదు. వీడిచ్చిన సలహా కేవలం అక్కడ టెంపరీగా ఒక దుర్మార్గంలో పాల్గొనటం మాత్రమే కాదు, నిత్యత్వానికి కూడా, అబ్షాలోంకి నిత్యత్వం కూడా లేకుండా జరిగేటువంటి భయంకరమైనటువంటి విషయం ఇది. సో వీడు ప్రతీకారంతో ఈ పని చేస్తా ఉన్నాడు. ప్రతీకారం. అంతేకాదు మరొక వైపు వీడికి సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఇలాంటి పని అబ్షాలోం చేసినప్పుడు నా యొక్క ఇంట్లో నా మనవరాల విషయంలో ఇలా జరిగింది, అవమానం పరచబడింది, దాన్ని దావీదు సరి చేసుకున్నాడా లేదా? ఇంతకీ తప్పే, దాన్ని మనం ఏం సమర్థించట్లా, దేవుడు సమర్థించలా. దాన్ని దావీదు ఏడ్చిన మాట వాస్తవమేనా? దేవుని దగ్గర పశ్చాత్తాపడిన మాట వాస్తవమేనా? దేవుడు క్షమించిన మాట వాస్తవమేనా? ఎలా చెప్పచ్చు దేవుడు క్షమించాడని? ఎలా చెప్పచ్చు? 12వ అధ్యాయంలో చూసింది అదే కదా. నీ ప్రాణం తీయట్లేదు, ఇంతకీ ఇంత ఇవ్వాలి, ఆ పని చేసినోడు చచ్చిపోవాలని ఈయనే చెప్పాడు జడ్జిమెంట్. కానీ నువ్వు నీ పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు చావాల్సిన పని లేదు అన్నాడు. ఒకటి, దావీదు చావకుండా ఉన్నాడంటేనే గుర్తు అక్కడ ఒకటి. రెండవ గుర్తు ఏంటి? ఆ అక్రమం వలన, ఆ పాపం వలన పుట్టిన సంతానం మాత్రం తుడిచిపెట్టాల్సిందే, అది ఉండటానికి వీల్లేదు. కానీ నేను మిమ్మల్ని క్షమించానంటానికి గుర్తేంటి? వీళ్ళిద్దరి కంఫర్ట్ కోసం దేవుడు నెక్స్ట్ సొలొమోన్ ఇచ్చాడు. అది గుర్తేనా? గుర్తే. క్షమించారు అనటానికి గుర్తు. కొన్నిసార్లు అది కూడా ఒక ఏరియా తెలుసా, ఒకరినొకళ్ళు క్షమించుకోలేనప్పుడు, లేకపోతే దేవుని దగ్గర నుంచి పొందవలసిన రీతిలో ఒక విషయంలో మనం క్షమాపణ యథార్థంగా ఒప్పుకొని క్షమాపణ పొందనప్పుడు కార్యాలు ఎందుకు జరుగుతాయి? జరగవు. ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి సరి చేసుకోవాలి, వ్యక్తులతో సరి చేసుకోవాలి. లోపల కోపం పెట్టేసుకొని నేను ఏమన్నా సరే నేను క్షమించనంటే ఉంచుకో, నీ దగ్గరే ఉంచుకో, నేనేం చేస్తాను? వాస్తవంగా అయితేనండి క్షమాపణకు ఉండేటువంటి ఏమంటారు, దేవా నన్ను క్షమించావు అని మాటలతో ఆరాధిస్తున్నటువంటి మనము క్షమాపణ గురించి చాలా రెఫరెన్స్లు టకాటకా పలానా దగ్గర ఉంది క్షమాపణ గురించి అని రెఫరెన్స్లు కూడా చూపించగలిగినటువంటి మనము ఆ క్షమాపణని ప్రాక్టికల్ గా చేయలేకపోతే మరి తెలిసి ఉపయోగం ఏంటి? మీలో ఎంతమందికి కొరిటన్ బూమ్ గురించి తెలుసు? కొరిటన్ బూమ్ బయోగ్రఫీ చదివారా? లేకపోతే ఆన్లైన్లో ఉంటుంది చూడండి, తెలుగులో కొరిటన్ బూమ్ బయోగ్రఫీ కొడితే వస్తుంది. హిట్లర్ పరిపాలిస్తున్నటువంటి టైంలో 1947లో జరిగింది అది. హిట్లర్ అప్పుడు ప్రపంచంలో అందరినీ ఇది చేస్తున్నటువంటి టైంలో యూదులందరినీ చంపేస్తా ఉన్నాడు. 60 లక్షల మంది జూస్ ని చంపాడు. ఎంతమంది? ఒకళ్ళిద్దరు కాదు, 60 lakhs. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఆమె పేరు అక్క పేరు మర్చిపోయా. కొరిటన్ భూమికి ఒక అక్క ఉంది. ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి, అప్పుడు వీళ్ళు టీనేజర్స్, సుమారుగా ఈమెకేమో 18, ఆమెకేమో 21, 22 అట్లా పిల్లలు. వాళ్ళ ఇంట్లో 38 మంది జూస్ ని దాచిపెట్టారు వీళ్ళు, హిట్లర్ చంపేస్తున్నాడని. ఎంతమందిని? ఈ హిట్లర్ సైన్యం ఒక్కొక్క ఇంటిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లో దొరికారు వీళ్ళందరూ యూదులు. వాళ్ళని దాచిపెట్టారని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో పడేశారు. జైల్లో చిత్రహింసలు పెట్టారు వీళ్ళిద్దరిని, చిత్రహింసలు పెట్టారు ఈ ఆడపిల్లలిద్దరిని. వాళ్ళ అక్కని, కొరిటన్ బూమ్ వాళ్ళ అక్కని తన కళ్ళ ముందే అక్కడ ఉన్నటువంటి ఒక సోల్జర్ లెక్కలేనన్ని సార్లు రేప్ చేశాడు తన కళ్ళ ముందు. ఈలోపు హిట్లర్ చచ్చాడు. ఆ హిట్లర్ చచ్చే ముందు వాడు చేసినటువంటి రేప్ కి ఆమె మానసికంగా కృంగిపోయి, ఫిజికల్ గా అనారోగ్యం పాడైపోయి ఆమె చచ్చిపోయింది జైల్లో. తర్వాత హిట్లర్ చనిపోయాడు, కొరిటన్ బూమ్ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత జైల్లో ఉంచి ఎవరో ఆమెకి గాస్పెల్ చెప్తే రక్షించబడింది. ఇప్పుడు ఈమె దేవుని సేవలో ఏమో వాక్యం చెప్పడం మొదలుపెట్టింది. ఈమె ఒక మీటింగ్ లో దేవుని ప్రేమ గురించి వాక్యం బోధించింది. బోధించిన తర్వాత
ఎవరైతే ఆ ప్రేమ నాకు కావాలని మీరు రెస్పాండ్ అవుతారో, ముందుకు రండి ప్రార్థన చేస్తారంటే, చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు. ఒకడు మాత్రం అందరూ ఈ వైపు నుంచి వస్తుంటే, ఒకడు ఇంకొక వైపు నుంచి వస్తా ఉన్నాడు. ఈమె దృష్టి వాడి వైపు వెళ్ళింది. వాడెవడా అని చూస్తే, తన కళ్ళ ముందు తన అక్కని అనేక సార్లు రేప్ చేసిన ఆ సైనికుడు వాడు. వాడి దగ్గరికి వస్తుంటే ఈమెకి చేతులు వణకటం మొదలైందంట. ఆమె రాస్తది ఆ మాటల్ని. దేవా, వీడు నా ముందుకు వస్తున్నాడు, నేనేం చేయాలి? లోపల స్ట్రగుల్ అన్నమాట. ఇప్పుడు ఇతని కోసం నేను ప్రార్థన చేయాలా? నా అక్క లైఫ్‌ని ఇలా చేసినోడు, ఆమె చనిపోయడానికి కారణమైనోడు అంటే దేవుడు క్షమించు అన్నాడంట. ఆయన 2 చేతులు ఇట్లా ఆకాశం వైపు ఉంటే, ఆమె 2 చేతులు ఇట్లా పైనుంచి ఇట్లా పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ఆమె చేతులు లిటరల్‌గా ఇట్లా షివర్ అవుతున్నాయంట వాడు చేయి పట్టుకోవడానికి. ఆమె రాస్తది కొరటెన్ బూమ్. పట్టుకొని అతన్ని క్షమించి ప్రభువుని బట్టి అతని కోసం ప్రార్థన చేసి, ఇది క్షమాపణ అంటే. మనదేంటి చెప్పండి? మన పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళ క్షమాపణలతో పోల్చుకుంటే మన పరిస్థితి ఏంటి? గట్టిగా కూర్చోడానికి కుర్చీ ఖాళీ లేకుండా చేస్తేనే మనకి ఎక్కడలేని బీపీ వస్తుంది. లేకపోతే అడిగిన కర్రీ రెండోసారి పడలేదనుకో, అసలు సిల్లీగా ఉంటాయి అవన్నీ. చిన్న చిన్న ఆటలకే. ఇప్పుడు చెప్పండి, కొరటన్ భూమి జీవితంలో జరిగింది చిన్నదా పెద్దదా? అది ఏది నిజమైన క్షమాపణ? రిచర్డ్ ఊమ్బ్రాండ్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. అసలు ఆయన బుక్ టైటిల్ పేరే సత్యం కోసం చిత్రహింస. బహుశా ఆయన 12 చిత్రహింసలు ఎవడో పడలేదేమో అనిపిస్తుంది ఆయన బయోగ్రఫీ చదువుతుంటే. అవి క్షమాపణలు అంటే. మనం చిన్న వాటికే ఎన్నో అభ్యంతరాలు పెట్టేసుకొని మళ్ళీ ఒక చిన్న ఇష్యూని క్షమించి మనకు మనం కాళ్ళు రగరాస్తుంటాం. మనసు లేవని, అసలు నేను కాబట్టి క్షమించానులే, ఇదో పెద్ద క్షమాపణ మళ్ళీ. అందుకే దేవుడు క్లియర్గా పరలోక ప్రార్థనలో ఆయన నేర్పించింది అదే. మేము మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మమ్మల్ని, మరి నువ్వు క్షమించకుండా నీకు క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది? దేవా, నేను ఆయన్ని క్షమించను, అయితే నేను నిన్ను క్షమించను, నీ ఇష్టం. సో ఇక్కడ దేవుడు దావీదుని క్షమించాడు. అలాగని చెప్పి దేవుడు క్రమశిక్షణ చేయకుండా వదిలేలా, చేసిన పాపంను బట్టి ఆయన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకుండా మానేయలేదు. వాస్తవంగా ఇప్పుడు ఈ పరిస్థితి కూడా అదే. దాని వలన కలిగినటువంటి పర్యవసానాలే ఇవన్నీ. ఇప్పుడు అహీతోపెల్ దగ్గర ఇంకా ఏం చూడొచ్చు మనం? ఒకవైపు ద్వేషం, ఒకవైపు ఆ ద్వేషమును బట్టి ఒక తీవ్రమైన పాపం చేసేలాగా ప్రోత్సహించడం. వాళ్ళకి ఏం సంబంధం లేదు ఆ ఉపపత్నులకి. ఇప్పుడు వాళ్ళని ఏమంటారు, వాళ్ళు ఇప్పుడు హింసకి గురయ్యే పరిస్థితి రావటం. ఇవన్నీ కూడా దావీదు మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి కోరిక తప్ప వేరేం లేదు అక్కడ అహీతోపెల్కి. ఏం చేయాలి? అహీతోపెల్ని దావీదు మీద ప్రతీకారం తీర్చుకోవాలి, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఇలాంటి ఒక చెడ్డ సలహా దేశంలో ఉన్నటువంటి రాజుకి ఇస్తుంటే దాన్ని ఇప్పుడు అబ్షాలోం ఫాలో అయితే దేశానికి చెడ్డ పేర కదా? దేశానికి నష్టమా కదా? దావీదుకి అబ్షాలోం ఆ ఫ్యామిలీకి నష్టమా కదా? ద్వేషం ఏం చేస్తుందో తెలుసా? ఎవడు ఏమైపోయినా నాకు పని లేదు. ద్వేషానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఎవడు ఏమైతే నాకెందుకు, వాడు మాత్రం మంచిగా ఉండటానికి వీల్లేదు. ద్వేషానికి ఉండే పవర్ అది. దేశం ఏమైపోతుంది, పోతే పోనీ నాకెందుకు. ఆ ఫ్యామిలీ ఏమవుతుంది, పోతే పోనీ నాకెందుకు. ఏది ఏమైపోయినా సరే నాకేం ఫరక్ పడదు. తెలంగాణ భాషలో చెప్పాలంటే నాకేం డిఫరెన్స్ ఉండదు. పోనీండి, ఎవరెట్లా పోతే నాకెందుకు. కానీ నా ద్వేషము, నా పగ తీర్చుకోవాలి నేను. ద్వేషానికి ఉండేటువంటి పవర్ అది. ఇది చాలా డేంజర్ తెలుసా? యేసుప్రభు ఎందుకు ఇమీడియట్ గా ఆయన నరహత్య గురించి మాట్లాడుతూ నిర్నిమిత్తముగా నీ సహోదరుని మీద కోపం పడితేనే నువ్వు నరహత్య చేసావని చెప్పడంలో యేసుప్రభు యొక్క ఇంటెన్షన్ ఏంటి?
ఫస్ట్ కోపం. కోపం నెక్స్ట్ స్టేజ్ ఏంటి? కోపం ఏమవుతుంది? అలాగే ఉంటుందా? మరి ఏమవుతుంది చెప్పండి? యాక్షన్సా? సరే, కోపం ఏమవుతుంది? ఎప్పుడు ద్వేషం అవుతుంది. కోపపడమాకండి. ఏంటండి ఏదో చెప్పారు ఎవరు? ద్వేషం అవుతుందన్న. ఓకే. కోపము, కక్ష, పగ, ద్వేషం. ఇప్పుడు వీటిని ఆర్డర్లో పెట్టాలంటే ఎట్లా పెడదాం ఆర్డర్లో? కోపం ఏమవుతుంది అమ్మా? వినబట్టలో గట్టిగా చెప్పు. పగ. ఓకే, పగ వస్తుందంట. ఓకే, ఇంకా? ద్వేషం వస్తుంది. ద్వేషాన్ని బట్టి ఏదో ఒకటి చెయ్యాలనుకుంటారు. ఓకే, ఇవన్నీ అక్కడ వాడేదే కదా. కోపము, కక్ష, పగ, ద్వేషం, ఇవి స్థాయిలు అనమాట. ఒక్కొక్క స్థాయి. సరే, ఏది ముందో ఏది వెనకో మీరు తర్వాత ఆలోచించండి ఆర్డర్. ఇవి నేను సిద్ధపడింది కాదు, సడన్ గా గుర్తొచ్చిన మాటలు. సో వీడి యొక్క ద్వేషం అనేది ఏం జరుగుతా ఉంది? సో ఇది ఎప్పుడు కూడా ఎలాంటి డ్యామేజ్ని తీసుకొచ్చి పెడుతుంది అని అంటే, అవతల వాడు ఏమైపోయినా సరే నాకు పర్వాలేదు, కానీ నాకు జరిగినటువంటి దానికి నేను ఎలాగైనా సరే పగ తీర్చుకోవాల్సిందే అనేటువంటి వైఖరి చాలా డేంజర్. మరి చాలాసార్లు చూడండి, ఒక పార్టీ పోయి ఒక పార్టీ రాగానే వాడి మీద అంతా వీడి ఖర్చు తీర్చుకుంటాడు, వీడిపోయి వాడు రాగానే వాడి మీద వీడి ఖర్చు తీసుకుంటాడు. ఏంటిది? మళ్ళీ 5 ఏళ్ళ వరకు దాచిపెట్టుకుంటారు. నెక్స్ట్ మనం రాగానే నెక్స్ట్ వీటి సంగతి ఏదో చూసేద్దాం. పాలిటిక్స్. ఇది చాలా ప్రమాదం అండి. మన హృదయంలో కనుక మనము ఆ రకంగా, అందుకని యేసు ప్రభు మనకి చెప్పిన మాట, ఈ సహోదరుని విషయంలో ఏదన్నా ఉంటే ఇమ్మీడియట్ గా పోయి సమాధాన పడు, బలుల తర్వాత అర్పిద్దుగాని. అంతేకాదు, కోపపడండి, కానీ ఆ కోపం పాపంలాగా మారిపోయేలాగా ఉండొద్దు. ఎలాగ ఉండొద్దు అంటే సాయంత్రానికల్లా సెటిల్ చేసుకోవాలి విషయాలు. కోపం రేపొద్దునికి క్యారీ అవటానికి వీల్లేదు. ఒకవేళ క్యారీ అవుతుంది అంటే పాపం వైపు అది మనల్ని లాక్కెళ్తుంది. మీకు తెలియదన్నా అప్పుడు అంటే అది ఆ రోజే సెటిల్ అయిపోవాలి కదా, మరి ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? బైబిల్ మనకు చెప్తుంది ఏంటి? కోపం విషయంలో ఏ రోజుకి ఆ రోజే సెటిల్ చేసేసుకోవాలి. కొన్నిసార్లు బోత్ పార్టీ సహకరించకపోవచ్చు. అట్లీస్ట్ మన వైపు నుంచి ఏం చేయాలి? 1 యోహాను 3:20-21 వచనాల ప్రకారం మన హృదయము మన మీద నేరారోపణ చేయని విధంగా మన మనస్సాక్షిని మనం దేవుని దగ్గర క్లియర్గా ఉంచుకోవాలి. మన హృదయం మన మీద నేరారోపణ చేయకపోతే దేవుని ఎదుట ఏమవుతామంట? ధైర్యం గలవారము అవుతాం. కొన్నిసార్లు బోత్ పార్టీ సహకరించకపోవచ్చు, మేబీ సమాధానం పట్టడానికి. అట్లీస్ట్ మన వైపు నుంచి మనం ఏం చేయగలగాలి? వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వీడి యొక్క పగ లేకపోతే వీడి యొక్క ద్వేషము ఈ రకమైనటువంటి. సో వాడి కోరిక ఏంటంటే, నా మనవరాలకి ఇట్లా అయింది కాబట్టి నేనేం చేయాలా? దావీదు ఫ్యామిలీలో కూడా ఇట్లాంటి అత్యాచారాలకు సంబంధించినటువంటివే జరగాలి. ఎందుకు ఈ ఆలోచన ఇచ్చాడు? ఇంకేదన్నా ఇవ్వచ్చు ఆలోచన. 17వ అధ్యాయంలో నెక్స్ట్ సెకండ్ ఆలోచన ఉంది, అదే మొదలవుతుంది. మరి ఫస్ట్ ఆ ఆలోచన చెప్పొచ్చు కదా. ఫస్టే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? నేను ఏదైతే ఎదుర్కొన్నానో ఇది వాడికి కూడా తెలియాలి. కొన్నిసార్లు కక్షలో ఇదొక ఏరియా. నేను ఇలాంటి ఫేజ్ గుండా వెళ్ళాను కదా, వాళ్ళు కూడా వెళ్ళాలి బ్రదర్. ఇట్లా వెళ్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. పాపం అదేదో పాపం సానుభూతితో చెప్తున్నట్టుగా మాట ఉంటది, కానీ వాస్తవంగా హృదయం ఏంటి? ఆ హృదయం ఆడికి కూడా తెలియాలి, వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి, పోవాలి. వాళ్ళు కూడా ఈ ఫేజ్ లోనే వెళ్ళాలి. అప్పుడు కానీ వీళ్ళకి తలకెక్కదు, అర్థం అవ్వదు. అప్పుడు కానీ వీళ్ళ తెక్క కుదరదు అనే వైఖరి అది. ఇక్కడ అహీతోపెలు యొక్క వైఖరి అలాగే ఉంది.
ఏదైతే జరిగిందో బెత్షెబా విషయంలో ఇప్పుడు దావీదు ఫ్యామిలీలో అలాంటి ఇన్సిడెంటే జరగాలి. ఇది వాడి యొక్క ఆలోచన. సో ప్రతీకారానికి, కోపానికి, ద్వేషానికి మన జీవితాల్లో తావిస్తేనండి ఎంత డ్యామేజ్ జరుగుతుందంటే, ఇప్పుడు వాడు ఏమీ ఆలోచించట్లా. దేశం ఏమైపోతుంది, ఇజ్రాయెల్ ప్రజలు ఏమైపోతారు, దేవుని పేరేమవుతుంది, ధర్మశాస్త్రం ఏంటి, అసలు ఏం అక్కర్లా. ఒకే ఒక సింగిల్ ఎజెండా, మోటో ఏంటి, నా పగ నేను తీర్చుకోవాలి, నా హృదయంలో ఉన్న మంట దీన్ని నేను ఏం చేయాలి, ఇంతే. ఇది ఎలాంటిది అని అంటే, ఇది మూర్ఖమైనటువంటి ఆలోచన. ఇది విధ్వంసం చేసే ఆలోచన. ఇది దాన్ని పాటిస్తే నెక్స్ట్ జరిగేది అంతా కూడా విధ్వంసమే. ఫ్యామిలీ విధ్వంసము, దేశము విధ్వంసము. కోపము ఈ యొక్క ఇలాంటి పని ఏం చేస్తుందో తెలుసా అండి, మంచి లక్షణాలని చెడ్డవాటిగా మార్చే శక్తి దేనికి ఉంటుందో తెలుసా, ద్వేషానికి ఉంటుంది. అర్థమవుతుందా, అర్థం కావట్లేదు? అహీతోపెలు చాలా మంచిగా ఆలోచన చెప్పగలిగినటువంటి మంచి కౌన్సిలర్. అది మర్చిపోకూడదు. వాళ్ళ క్వాలిటీ ఉంది. కానీ వాళ్ళలో ఉన్న ద్వేషము ఇప్పుడు ఆ మంచి లక్షణము ఎలాగ ఉపయోగపడుతుంది, అత్యంత ప్రమాదకరమైన చెడ్డ ఆలోచనలు చెప్పడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ కోపము అనేది, లేదా ఈ కక్ష అనేది, ద్వేషం అనేది, పగ అనేది మనలో ఉన్న మంచిని అత్యంత చెడ్డదానిగా మార్చేసే డేంజర్ ఉంది. వీళ్ళలో ఉన్న మంచి క్వాలిటీ, ఆలోచన చెప్పే క్వాలిటీ, చెడ్డ ఆలోచనలు చెప్పే క్వాలిటీగా మారిపోయింది. బికాస్ తనలో ఉన్నటువంటి ద్వేషం. అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? మనం కానీ లోపల పెట్టుకున్నాము అంటే ఈ రకమైన కోపాలు, ద్వేషాలు, మనలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అవే క్వాలిటీస్ మంచికి బదులుగా అవి చెడ్డవాటికి ఉపయోగపడడం స్టార్ట్ అవడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ అహీతోపెల్ లైఫ్ లో వాడి జీవితంలో అదే జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకా అహీతోపెల్ దగ్గర మనం ఇంకేం నేర్చుకోవచ్చు. సారీ, ఎవరు అహీతోపెల్ దగ్గర ఇంకేమన్నా చూద్దామా, తర్వాత అబ్షాలోం దగ్గరికి వెళ్దాం. అహీతోపెల్ దగ్గర ఏమున్నాయి ఇంకా, వాడి యొక్క జీవితాన్ని ఒకవేళ మనం మాట్లాడాలి అని అంటే ఏమున్నాయి అక్కడ, చెడ్డ ఆలోచనల్ని ఏమాత్రము ఇది వాక్యానుసారంగానా, ఇది ధర్మశాస్త్ర సంబంధంగా సరైనదేనా? ఆ రోజు అబ్షాలోంకి ధర్మశాస్త్రం తెలుసా తెలీదా? తెలుసు. దావీదు పెద్ద కొడుకు అండి, సారీ మూడవ కొడుకు. ఈ దావీదు తన పిల్లల్ని ఏం వాక్యం లేని వాళ్ళగా ఏం పెంచున్నాడు, బహుశా భక్తిపరుడు, అంతో ఇంతో వాక్యం తెలుసు. కానీ ఇప్పుడు వాక్యంతో పనిలే, వాక్యాన్ని పక్కకు పెట్టి మనుషుల మాటకి విలువనిస్తా ఉన్నాడు. అహీతోపెల్ లాంటి వాడు ఒకటి మాట. యువకుడుగా ఉన్నప్పుడు వాడి యొక్క ప్రవర్తనలో ఏమేమి కనిపిస్తా ఉన్నాయి, ఒకటి గర్వం కనబడుతుంది, మొదటిది గర్విష్టి, రెండవది ప్రతీకారం, మూడవది ఇంకా ఏం కనబడుతుంది, ఇప్పుడు వాడు చేసే పనుల్లో వ్యభిచారం, నాలుగవది వావి వరుసలు లేవు అక్కడ, మర్డర్ చేయటానికి వెనకతీట్లా, ఎవరిని అంటే సొంత నాన్ననే హత్య చేయటం. ప్రతి మంచి మాటకి నో చెప్తున్నాడు, ప్రతి చెడ్డ మాటకి ఎస్ చెప్తున్నాడు. ఈ పరిస్థితి అంతా ఎందుకు వచ్చింది? ఇది అబ్షాలోం దగ్గర మనం చూడవలసింది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటేనండి, ఇట్లాగా నైతికంగా ఈ రకంగా ఉపపత్నులతో పాపం చేసి అనైతికమైనటువంటి పని ద్వారా రాజ్యాన్ని స్థాపించగలను అని అనుకోవటం, ఇది వాడి మూర్ఖత్వం అనాలా, మంచిదనాలా? అంటే అసలు లాజికల్ గా ఆలోచిస్తే ఏమన్నా ఉందా అక్కడ? ఇలాంటి ఒక అనైతిక పని చేసి నేను నా కుర్చీని స్థిరపరచుకోవాలి అని అనుకోవటం అంతకంటే మూర్ఖత్వం ఏమన్నా ఉందా?
అందుకే ఆ రోజైనా అబ్షాలోం విషయంలో అయినా ఈ రోజు ఈవెన్ ఇండియన్ పాలిటిక్స్ ని మనం గమనించిన ఎవడైతే అనైతిక మార్గాల్లో నా కుర్చీని నేను కాపాడుకోవాలి అని చేసిన ప్రతి ఒక్కడు ఫెయిల్ అయ్యాడు. పాలిటిక్స్ ని జాగ్రత్తగా గమనించే వాళ్ళకి అర్థమవుతాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ టక్క మైండ్ లో గుర్తొస్తాయి. ఇలాంటి ఒక అనైతిక పని చేసి నేను కుర్చీని పదిలపరుచుకోవాలి అని అనుకున్నట్లయితే అది కూలిపోద్ది, అది నిలబడేది కాదు. అది వాస్తవంగా తెలివి తక్కువతనం. అది ఈ పని చేసి నేను నిలబెట్టుకోవడం అనుకోవడం వాడి మూర్ఖత్వానికి నిదర్శనం. వాస్తవంగా ఒకలాగా మాట్లాడితే ఈ అబ్షాలోము ఎట్లాంటోడు అని అంటే, నైపుణ్యం ఉందా? ఉంది. స్కిల్ ఉందా అంటే ఉంది. తెలివి ఉందా? ఉంది. కానీ ఏమి తెలియట్లేదు అని అంటే అది దైవికమైనటువంటి పద్ధతిలో వాటిని వాడటం అనేది తెలియని వాడిగా మనకు కనబడుతున్నాడు. మనకి తెలివి ఉండొచ్చు, స్కిల్ ఉండొచ్చు, మనకి నైపుణ్యం ఉండొచ్చు, ఎన్నున్నా సరే అది దేవుని యొక్క పద్ధతిలో, దేవుని యొక్క మార్గాల్లో వాటిని ఉపయోగించకపోతే మనం అనుకోవచ్చు న్యూట్రల్ గా ఉండిపోవచ్చు కదన్నా అని. మనం న్యూట్రల్ గా ఉండం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాట. న్యూట్రల్ గా ఉండం. అయితే అవి దేవుని కన్నా ఉపయోగపడతాయి, లేదా అవి దయ్యానికన్నా ఉపయోగపడతాయి. నేను ఇద్దరికి ఉపయోగపడకుండా నేనేదో నా జీవితం అట్లాగా మెల్లిగా లాక్కొచ్చేస్తానులే అనటానికి వీల్లేదు, అసలు పాసిబుల్ లేదు. అయితే వాటిని దేవుడన్నా వాడుకోవాలి, లేకపోతే వాడన్నా వాడుకోవాలి. కాబట్టి ఈ విషయాల్ని మనం ఆలోచిద్దాం. వీడి యొక్క ఆలోచన, అందుకనే మనం ఆలోచన తీసుకునేటప్పుడు ఎవరి దగ్గర ఆలోచన తీసుకుంటున్నాం? ఆ ఆలోచన ఎటువంటి ఆలోచన? అది సరైనదేనా? అది వాక్యానికి సరిపోయేదేనా? ఇంగ్లీష్లో అయితే చక్కగా ఎస్తో చక్కని మాటలు కనబడతా ఉన్నాయి. వీడిచ్చే కౌన్సిల్ ఎట్లాంటిది అని అంటే సొలిసైటింగ్ కౌన్సిల్ అన్నాడు. అంటే ఇది ఒక న్యాయపరమైనటువంటి, ఎలాంటి కౌన్సిల్ అంటే ఇట్ ఈస్ ఏ షాకింగ్ కౌన్సిల్. ఇది ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి ఆలోచన, వాడు ఇచ్చిన ఆలోచన. అంతేకాదు ఇట్ ఈస్ షీవ్డ్ కౌన్సిల్, ఇది తెలివి కలిగినటువంటి, కుయుక్తి కలిగినటువంటి కౌన్సిల్. అంతేకాదు ఇట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ కౌన్సిల్, ఇది చివరికి విజయవంతంగా. అంతేకాదు ఈ కౌన్సిల్ ఎట్లాంటిది అని అంటే ఇట్ ఈస్ ఏ షేమ్లెస్ కౌన్సిల్, ఏ రకమైనటువంటి సిగ్గు కూడా లేకుండా ఇలాంటి ఆలోచన. సో మన జీవితంలో కూడా చివరిగా ఈ మాటను చెప్పి మనం ముగించుకుందాం. ఇక్కడ ఏం కావాలి ఇంతకీ? అన్సెల్ఫిష్ గా ఇతరులకి మనము సర్వీస్ చేయాలి అని కనుక ఒకవేళ కోరుకుంటే, నిస్వార్థంగా ఇతరులకి సేవ చేయాలి అని ఎవరైనా ఒకవేళ సిద్ధపడితే, ఖచ్చితంగా సిద్ధపడిన వాళ్ళకి ఖర్చు అవుతుందా అవదా? యేసు ప్రభు నిస్వార్థంగా నీకు నాకు రక్షణ ఇవ్వాలి అని ఆయన పరలోకం నుంచి దిగొచ్చారు. ఆయనకి ఖర్చు అయిందా? ఆయన ప్రాణం ఖర్చు అయింది, ఆయన రక్తం ఖర్చు అయింది, అవునా? ఎవరైనా సరే నిస్వార్థంగా నేను ఇతరులకి సేవ చేయాలి అని ఒకవేళ పూనుకుంటే, ఖచ్చితంగా ఆ పని పూనుకున్నోడికి ఖర్చు అవుతుంది. ఖర్చు అంటే డబ్బులు మాత్రమే కాదు, అవునా కదా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. ముందు యేసు ప్రభు గురించి మాట్లాడతాడు, తర్వాత పౌలు గురించి మాట్లాడతాడు, ఆ తర్వాత తిమోతి గురించి మాట్లాడతాడు. ఆ అధ్యాయం ముగింపు దగ్గరకు వచ్చేసరికి ఎపఫ్రోదితు గురించి మాట్లాడతాడు. 4 వ్యక్తుల గురించి అక్కడ మాట్లాడి అక్కడ చెప్పింది ఏంటి? వాళ్ళ 4గురికి ఖర్చు అయింది. ఇతరులకి సేవ చేయాలి అని పూనుకుంటే ఖచ్చితంగా నీకు నాకు ఖర్చు అవుతుంది. టైం ఖర్చు అవుతుంది, మన టాలెంట్స్ ఖర్చు అవుతాయి, కొన్నిసార్లు మన ట్రెజర్ డబ్బు ఖర్చు అవుతుంది. సో అందుకే ఒక భక్తుడు అన్నాడు దీని గురించి రాస్తూ, పాత్వే ఆఫ్ హంబ్లింగ్ అవర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్ ఈస్ ద పాత్వే ఆఫ్ సర్వింగ్ అదర్స్. అంటే మనల్ని మనము ఇతరులకి సేవ చేయాలి అని ఒకవేళ మనం పూనుకుంటానికి మొదలు పెడితే, ముందు మనం ఏం చేస్తామనంటే వి విల్ హంబుల్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఏం చేస్తాం? తగ్గించుకుంటాం. అసలు తగ్గించుకోవటం అనేది మొదలైతేనే ఇతరులకి సేవ చేయటం అనేది ఏదైనా మొదలవుతుంది. అసలు ఇది లేకుండా ఇతరులకి సేవ చేయటం అనే క్వశ్చనే లేదు, ప్రశ్నే లేదు అసలు. నేను తగ్గించుకుంటేనే కదా ఇంకోటి ఆకెత్తుతాను, నేను తగ్గించుకుంటేనే కదా అందరూ వచ్చే ముందు వెళ్ళి టాయిలెట్ కడుగుతాను,
నేను తగ్గించుకుంటేనే కదా నాకంటే ముందు పక్కనోడికి విలువిచ్చి వాడ అవసరాలు ముందు నా ప్రార్థనలో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. అర్థమవుతుందండి? సో, హంబుల్‌నెస్ అనేది లేకుండా, తగ్గించుకోవటము అనేది లేకుండా, ఇతరులకి సేవ చేస్తాను అని ఒకవేళ ఎవరన్నా చెప్తే అది శుద్ధ అబద్ధం. ఇతరులకి ఏదన్నా మనం చెయ్యాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరగా ఉండవలసింది, కనబడవలసింది తగ్గింపు. ఇక్కడ అబ్షాలోములో గాని, అహీతోపెలులో గాని మనకి కనబడింది కూడా అదే. వీళ్ళిద్దరి కోరికేంటి? వాడు వాడి పగ తీర్చుకోవాలి, వీడు వీడి ఆలోచన నెరవేర్చుకోవాలి. ఇద్దరిద్దరే. వీళ్ళిద్దరిలో ఎవరు లేరు ఇంతకీ? ఇతరులు లేరు. అది ప్రాబ్లం. అర్థమవుతుందా? ఇతరులు అనేదే లేదు. కాబట్టి వీళ్ళని తగ్గించుకోవటము లేదు. ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏవి కూడా మనకు అక్కడ కనబడవు. ఒకవేళ మనము గనక తగ్గించుకోకపోతే దేవుడికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏ విధంగా మనల్ని తగ్గించాలో ఆయనకి బాగా తెలుసు. ఏ విధంగా మనల్ని తగ్గించాలో ఆయనకి బాగా తెలుసు. ఇఫ్ we do not humble ourselves, God has many ways of humbling us. ఎగిరెగిరి పడతా ఉంటాం. ఈలోపు ఒకటి తెచ్చి పెట్టనే పెడతాడు. పౌలంట అదే మాట చెప్తాడు పౌలు ఫిలిప్పీ 4 ఏమని? నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. ఫిలిప్పీ 4 కాదు, 1 కొరింథీ 12. ఈయనకి చాలా ప్రత్యక్షతలు కలిగినాయి అంట. ఒకవేళ నేను ఊరికి అతిశయిస్తానేమో నాకు చాలా తెలుసు అని, ఓయ్ నాకేం తెలుసా అని నేను ఇట్లా కాలర్ పైకి లేపేలోపు ఇక్కడ నొప్పి వస్తుంది. అర్థమైందా? నొప్పి వస్తుందంట. వెంటనే దేవా పెయిన్ వస్తుంది అన్నాడంట. 3 సార్లు ప్రార్థన చేశాడంట. అప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను స్వస్థపరిచాను పోవన్లా, అది అట్లే ఉంటది, దాన్ని తట్టుకోవడానికి కావాల్సిన కృప ఇస్తాను, నా కృప నీకు చాలును అన్నాడంట. ఎందుకు ఇది? మనము ఒకవేళ హెచ్చిపోకుండా నిమిత్తము కొన్ని మనల్ని అణిచి ఉండటానికి. ఇప్పుడు ఇందా నుంచి ఈ పేపర్ ఎగురుతుంది, నేనేం చేస్తున్నాను? ఈ బుక్ పెట్టి దాన్ని ఎగరకుండా ఆపడానికి ట్రై చేస్తున్నా. అవునా కదా? మనం కూడా ఎగిరిపోకుండా నిమిత్తము దేవుడు కొన్ని పెడతాడు నీ మీద నా మీద. అప్పుడే తగ్గుతాం. లేకపోతే భూమి మీద నిలబడే వాళ్ళం మనందరం. తెలిసిందే ఇంత, గట్టిగా మాట్లాడితే అవగంజ అంత, మిడిమిడి జ్ఞానం అంతా. ప్రభు ఏం చేస్తారు? ఆయనకి చాలా పద్ధతులు ఉన్నాయి మనల్ని తగ్గించేటువంటి కార్యక్రమాలు చేయటానికి. ఇదేదో పగ తీర్చుకునే ప్రక్రియ అనుకున్నారు, లేనిపోయింది. అది మనల్ని సరైనటువంటి మార్గంలో ఉంచి సరిగ్గా నడిపించడానికి. ఇది వెంజన్స్ కాదు, పగ కాదు, ప్రతీకారం కాదు. కాబట్టి దేవుని వాక్యంలో మనకు చెప్తా ఉంది. పేతురు ఆ మాట రాస్తాడు, చదివి ప్రార్థన చేసుకున్నారని. 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు? కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అర్థమైందా అండి? కాబట్టి కొంచెము కాలము, అక్కడే మనం చూస్తాము. ఈ పక్కన 5వ వచనం దగ్గర చూడండి, 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన సరైన టైంలో హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనం చేయవలసింది ఏంటి? మనం దీన మనస్కులుగా ఉండటం మనం నేర్చుకోవాలి. ఇది మన పని. హెచ్చించే పని ఎవరిది? మనం 2 రివర్స్ అవుతాం. అదే మన ప్రాబ్లం. ఇది యథార్థంగా ఒప్పుకోవాలి. మనం మనల్ని మనమే హెచ్చించుకొని నేను ఇది అని చూపించుకునే ప్రయత్నం తొందర ఎక్కువ మనకి ఈ విషయంలో. కానీ మనము తగ్గించుకుంటే హెచ్చించే పని ఎవరిది? అది ప్రభుది. తగిన కాలం ముందు ఆయన హెచ్చిస్తాడు. దానికి మనం చేయవలసింది ఏంటి? ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండటం. తగిన సమయమందు అనే మాటని మనందరం సీరియస్ గా తీసుకోవాలి. తగిన సమయమందు, ఆ మాట ఎలా వినబడుతుంది? తగిన సమయమందు. దేవునికి ఒక సమయం ఉంది, అది తగిన సమయం. ఆ సమయం వరకు మనం గనక ఆయన బలిష్టమైన రెక్క కింద మనల్ని మనం తగ్గించుకోగలిగితే ఇంకొక తగిన సమయం ఉంటది. ఆ తగిన సమయంలో ఆయన తగ్గించుకున్న వాళ్ళందరినీ హెచ్చిస్తారు. బైబిల్లో తగ్గించుకున్న వాళ్ళు ఎవరైనా సరే హెచ్చించబడకుండా ఉన్నారండి అనేవాళ్ళు ఎవరిని ఉంటే ఒకసారి గుర్తు చేయండి.
యేసుప్రభు అందరికంటే తగ్గించుకున్నాడు. అందరికంటే హెచ్చింపబడింది ఇప్పుడు ఎవరు? అదే ఫిలిప్పీ 2వ అధ్యాయం 10-11 వచనాల్లో. పాలు తగ్గించుకున్నాడు. హెచ్చించబడ్డాడా? ఈ రోజుకి ఆయన గురించి మాట్లాడుతున్నాం మనం. బైబిల్‌లో తగ్గించుకున్నోళ్ళు, బైబిల్‌లో గాని, బైబిల్ బయట మీ కళ్ళకి తెలిసిన వాళ్ళు, మీరు చదివిన బయోగ్రఫీస్‌లో గాని, తగ్గించుకున్నోడు ఎవడన్నా హెచ్చించబడలేదు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా అసల? లేరు. హెచ్చించుకోవాలి అని తగ్గించుకోకుండా ఆ హెచ్చింపుని చూపించుకోవాలని ప్రయత్నించిన వాళ్ళు ఎవరైనా బాగుపడినోళ్ళు ఉన్నారా పోనీ? అపవాది హెచ్చించుకునే ప్రయత్నమేగా వాడు ఫస్ట్ చేసింది గర్విష్టిగా. పరలోకంలో ఉండాల్సినోడు వచ్చి భూమి మీద పడ్డాడు. ఇప్పుడు నెక్స్ట్ పాతాళానికి పోతాడు. డిసైడెడ్. ఎగిరినోళ్ళు ఎవరన్నా సరే మేము మంచి అనుభవించిన వాళ్ళు ఉన్నారా? వాడు బాగా అతిశయించాడంట. ఇమీడియట్ గా చచ్చిపోతే వాళ్ళ లోపల నుంచి పురుగులు వచ్చినాయంట. ఎవరు? హేరోదు. సో ఇక్కడ వీళ్ళిద్దరిలో మనకు కనబడుతున్నటువంటి క్వాలిటీ, హూషైలో కనబడుతున్న క్వాలిటీ కూడా ఇదే. హూషై అండ్ దావీదు ఒకవేళ 2 సెటిల్ చేస్తే అహీతోపెలు, అబ్షాలోము ఇద్దరిలో కనబడుతుందేమో వాళ్ళని వాళ్ళు హెచ్చించుకునే ప్రయత్నం అక్కడ. దావీదులోను, హూషైలోను కనబడేదేమో వారిని వారు తగ్గించుకునే ప్రయత్నం. దావీదు దేవుని కింద, హూషై ఏమో దావీదు కింద. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి రండి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. వినిన వాక్యంతో ప్రార్థన చేసుకుందాం. టైం తీసుకోండి. దేవుని వాక్యము వింటా ఉన్నప్పుడు ప్రభు ఏ ఏరియాస్ మనతో మాట్లాడుతున్నారో ఆ విషయాలే దేవునికి యథార్థంగా చెప్పుకుందాం, సమర్పించుకుందాం. అహీతోపెలు, అబ్షాలోము, దావీదు, హుషై 4 వ్యక్తులు మన ముందు కనబడుతూ ఉన్నారు. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరీక్షించుకుందాం, సమర్పించుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. మందిరంలో వాళ్ళు, ఆన్లైన్లో వాళ్ళు దేవుని వాక్యంతో ప్రార్థన చేద్దాం.